హాయ్ టుడే మనము వరాకిల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే పిఎల్ఎస్క్యూఎల్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పిఎల్ఎస్క్యూఎల్ ఇట్ మీన్స్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. దీన్ని ఎస్క్యూఎల్కి ఎక్స్టెండెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. మనకి వరాకిల్లో పిఎల్ఎస్క్యూఎల్ అనేది ప్రోగ్రామింగ్ని సపోర్టు చేస్తుంది. లైక్ యాజ్ కంట్రోల్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ప్రొసీజర్స్, ప్యాకేజెస్, ఫంక్షన్స్ ఇలాంటి టాపిక్స్ని మనకి పిఎల్ఎస్క్యూఎల్ అనేది సపోర్టు చేస్తుంది. అంటే మనకి ఎస్క్యూఎల్లో లేని ప్రోగ్రామింగ్ని మనకి పిఎల్ఎస్క్యూఎల్ అనేది సపోర్టు చేస్తుంది. మనకి ఆర్కిల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ పిఎల్ఎస్క్యూఎల్ని 90sలో ఎస్క్యూఎల్కి యాడ్ చేయడం జరిగింది. అసలు పిఎల్ఎస్క్యూఎల్ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే ఒక డేటాబేస్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కోసం, లేదంటే వ్యాలిడేషన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం. వ్యాలిడేషన్స్ అంటే ఏంటి అంటే యూజర్ స్పెసిఫైడ్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డేటాబేస్లో ఉన్న డేటాని ఓన్లీ సండే మాత్రమే రిమూవ్ చేయాలి, లేదంటే ఒక డేటాబేస్లోకి డేటాని మండే మాత్రమే ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఒక డేటాబేస్కి మనము పర్టిక్యులర్ కండిషన్స్ని అప్లై చేయడం కోసం మనము పిఎల్ఎస్క్యూఎల్ అనే దాన్ని యూస్ చేస్తాం. లేదంటే ఒక కండిషన్ని చెక్ చేయడం కోసం, అంటే ఎవరి యొక్క శాలరీ డేటాబేస్లో 10,000 కంటే అబవ్ ఉంటుందో వాళ్ళకి 20% బోనస్ని ప్రొవైడ్ చేయమన్నా, ఇలా ఒక పర్టిక్యులర్ కండిషన్ని మనము చెక్ చేయడం కోసం ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్ అనే దాన్ని యూజ్ చేస్తాము. పిఎల్ఎస్క్యూఎల్ ఇట్ మీన్స్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్ అనేది మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని కూడా సపోర్టు చేస్తుంది. అండ్ ఆల్సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని సపోర్టు చేస్తుంది. మనము పిఎల్ఎస్క్యూఎల్లో ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ అనే స్టేట్మెంట్ని యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి మనము పిఎల్ఎస్క్యూఎల్లో ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ అనే స్టేట్మెంట్ని యూస్ చేస్తాం. మనము ఏ డేటానైతే రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని సింగిల్ కొటేషన్స్ మధ్య రిప్రజెంట్ చేయాలి. ఎవ్రీ లైన్ కంపల్సరీ ends with semi
కోలన్. సెమీకోలన్ని లైన్ టెర్మినేటర్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఈ లైను ఇంతటితో ఎండ్ అయిపోయింది అని తెలియజేయడం కోసం సెమీకోలన్ అనే దాన్ని యూజ్ చేస్తాము. డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనకి పిఎల్ఎస్క్యూఎల్ సింటాక్స్ ఎలా ఉంటుందో చూడండి. డిక్లేర్ ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్ అనేసి కాల్ చేస్తారు. డిక్లేర్ అనేది ఆప్షనల్, యూజ్ చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు. ఇక్కడ డిక్లేర్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే వేరియబుల్స్ డిక్లేర్ చేయడం కోసం మనము డిక్లేర్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. ఎవ్రీ పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. ఇక్కడ బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేసి కాల్ చేస్తారు. ప్రోగ్రామ్ బిగిన్ అయితే కంపల్సరీగా ఎండ్ అనేది అవ్వాలి. దీన్ని బేసిక్ సింటాక్స్ ఆఫ్ పిఎల్ఎస్క్యూఎల్ అనేసి కాల్ చేస్తారు. డిక్లరేషన్ అనేది ఒక యూజర్కి ఏమి కావాలో తెలియజేయడాన్ని మనము డిక్లరేషన్ అనేసి కాల్ చేస్తారు. ఆ డిక్లరేషన్ అనేది ప్రోగ్రాంలో మనకి నీడ్ ఉంటేనే యూజ్ చేస్తాము. ఎవ్రీ పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ బిగిన్ అయితే కంపల్సరీగా ఎండ్ అవ్వాలి. ఇక నుంచి మనము పిఎల్ఎస్క్యూఎల్లో ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే డిబిఎంఎస్ అండర్ స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనము పిఎల్ఎస్క్యూఎల్ అనే దాన్ని దేనికి యూజ్ చేస్తాము అంటే ఎస్క్యూఎల్లో ప్రోగ్రామింగ్ని జనరేట్ చేయడం కోసం మనము పిఎల్ఎస్క్యూఎల్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్లో మనము ఏ ప్రోగ్రామ్ని జనరేట్ చెయ్యాలి అన్నా మనము నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఆ ప్రోగ్రామ్ని ఎస్క్యూఎల్ ఎన్విరాన్మెంట్లోకి తెచ్చుకొని ఎగ్జిక్యూట్ అనేది చేస్తాము. సో అంటే పిఎల్ఎస్క్యూఎల్లో మనము జనరేట్ చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా మనము నోట్ ప్యాడ్లో డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మన ప్రోగ్రామ్స్ అన్నీ ఒక పర్టిక్యులర్ ఫోల్డర్లో సేవ్ చేసుకుందాము. ఇక్కడ డెస్క్టాప్ మీద దిస్ పీసీ అనే ఒక ఐకాన్ ఉంది. దాని మీద డబుల్ క్లిక్ అనేది చెయ్యండి. సో దిస్ పీసీ అనొచ్చు, లేదంటే మై కంప్యూటర్ అనేసి కాల్ చేయొచ్చు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత లోకల్ డిస్క్ సి, న్యూ వాల్యూమ్ డి, ఎఫ్ ఇలా కొన్ని డ్రైవ్స్ మనకి డిస్ప్లే అనేది అయ్యింది. ఇక్కడ న్యూ వాల్యూమ్ డి అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనము
ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుందాం. మౌస్ యొక్క రైట్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఫోల్డర్, ఇక్కడ ఫోల్డర్ నేమ్ నేను PLSQL అని టైప్ చేశాను. ఇక నుంచి నా ఫైల్స్ అన్నీ నేను డి డ్రైవ్లో PLSQL అనే ఫోల్డర్లో సేవ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా దిస్ పీసీలో డి డ్రైవ్లో PLSQL అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు SQL ఓపెన్ చేసి ఈ SQL ద్వారా నోట్ప్యాడ్ని ఓపెన్ చేయాలి. SQL ద్వారా నోట్ప్యాడ్ని ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ నోట్ప్యాడ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. హోస్ట్ ఏం క్రియేట్ చేయాలి? నోట్ప్యాడ్. మనము క్రియేట్ చేసే ప్రోగ్రామ్కి ఒక నేమ్ ఉండాలి. నేను K1 అని అసైన్ చేశాను. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్. మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయవచ్చు. K1.SQL అని ఇచ్చాను. మీకు K1 అనే నేము నచ్చనట్లయితే రాజు, లత, డేవిడ్, కిరణ్, సత్యం, రాము ఏ నేమైనా అసైన్ చేయవచ్చు. SQL ద్వారా మనము నోట్ప్యాడ్ అనే డాక్యుమెంట్ని ఓపెన్ చేయాలి అంటే ఏం వాడతామండి? హోస్ట్ నోట్ప్యాడ్. K1 అనే ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. K1.SQL. K1 కాదండి, మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయవచ్చు. ఎంటర్ అనండి. ఇలా ఒక నోట్ప్యాడ్ ఓపెన్ అయ్యి ఇక్కడ మీకు ఒక మెసేజ్ బాక్స్ వచ్చింది. కెనాట్ ఫైండ్ ద K1 SQL ఫైల్ అని. నో అని ప్రెస్ చేయండి. ఇక్కడ మనము ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ PLSQL ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. మనము PLSQLలో ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే dbms_output .put_line అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ వెల్కమ్ టు ది ఫస్ట్ క్లాస్ అని టైప్ చేశాను. ఎవ్రీ లైన్ కంపల్సరీ ఎండ్స్ విత్ సెమీకోలన్. PLSQL ప్రోగ్రామ్ బిగిన్ అయితే కంపల్సరీగా ఎండ్ అనేది అవ్వాలి. ఈ విధంగా మనము నోట్ప్యాడ్లో ఫైల్ని టైప్ చేసుకోవాలి. ఎవ్రీ PLSQL ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. మనము PLSQLలో ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే dbms_output.put_line అనేది వాడతాం. మనము ఏ డేటానైతే రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని సింగిల్ కొటేషన్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఎవ్రీ లైన్ కంపల్సరీ ఎండ్స్ విత్ సెమీకోలన్. ఈ మనము ప్రోగ్రామ్ని క్లోజ్ చేయడానికి ఎండ్ అనే దాన్ని యూజ్ చేస్తాం.
ఇలా టైప్ చేసిన తర్వాత ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ సేవ్ చేయమంటావు అని అడుగుతుంది. నేను నా ఫోల్డర్ని డి డ్రైవ్లో క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ న్యూ వాల్యూమ్ డి అనేసి ఉంది. దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఆ డి డ్రైవ్లో ఉన్న ఆల్ ఫోల్డర్స్ని డిస్ప్లే చేస్తుంది. అందులో PLSQL అనే ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఓపెన్ అనాలి. ఇక్కడ మనకి ఫైల్ నేమ్ అనుంది. ఇక్కడ హైలైట్ అయింది చూడండి. ఈ ఫైల్ నేమ్ అనే కాడ ఉన్న నేమ్ని తీసేసి మనము ఈ డాక్యుమెంట్ని ఓపెన్ చేసినప్పుడు దానికి K1 అనే నేమ్ని అసైన్ చేసాం. ఆ నేమ్ .SQL ఫైల్ నేము మనము డాక్యుమెంటు ఓపెన్ చేసినప్పుడు ఏ నేమ్ అయితే అసైన్ చేశామో అదే నేము టైపు చేయాలి. ఫైల్ నేమ్ నేనేమని ఇచ్చాను, K1.SQL అనేసి సేవ్ అన్నా. ఆ తర్వాత ఈ నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనము PLSQLలో సర్వర్ని ఆన్ చేయాలి. సర్వర్ ఆన్ చేయాలంటే సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ ఎంటర్. సో ఈ విధంగా సర్వర్ ఆన్ అయ్యింది. ఇప్పుడు మనము సేవ్ చేసిన డేటాను మన ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలి అంటే గెట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఎక్కడ సేవ్ చేసా, డి డ్రైవ్ స్లాష్ ఫోల్డర్ నేమ్ PLSQL స్లాష్ ఫైల్ నేమ్ K1.SQL అనేసి ఎంటర్ అని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడికి ఆ ప్రోగ్రాం వచ్చింది. ఇక్కడ స్లాష్ అనేది టైప్ చేసి ఎంటర్ అంటే మనకి ప్రోగ్రాం ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. వెల్కమ్ టు ది ఫస్ట్ క్లాస్ అనే సెంటెన్స్ని మనకి ప్రింట్ చేయడం జరిగింది. మరలా నేను ఇంకొక ప్రోగ్రామ్ని జనరేట్ చేయాలి అంటే మరలా నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసుకోవాలి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ నోట్ ప్యాడ్ డాక్యుమెంట్ నేమ్ K2 అని ఇచ్చాను. .SQL ఎంటర్. ఇలా వచ్చిన తర్వాత నో అని ప్రెస్ చేసి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది టైప్ చేయాలి. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. మనము PLSQLలో ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ అనేసి ప్రింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా యొక్క నేమ్ని ప్రింట్ చెయ్యాలి. సో ఇక్కడ నేను నా పేరుని ప్రింట్ చేశాను. అదేవిధంగా సిటీ DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ సిటీ నేమ్ గుంటూర్. అదేవిధంగా DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఫోన్ నంబర్. ఇలా మనకి ఎన్ని స్టేట్మెంట్స్ కావాలి అంటే అన్ని స్టేట్మెంట్స్ని ప్రింట్ చేశాం. తర్వాత
కంపల్సరీగా ఎండ్ అనేది చెయ్యాలి. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ మన యొక్క ఫోల్డర్ డి డ్రైవ్లో క్రియేట్ చేసుకోవడం జరిగింది. డి మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఉన్న ఫోల్డర్స్లోంచి నా ఫోల్డర్ PLSQL దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అనాలి. ఫైల్ నేమ్ కంపల్సరీగా ఇందాక ఓపెన్ చేసినప్పుడు K2 అని ఇచ్చాం. .SQL సేవ్. ఆ తర్వాత ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు సర్వర్ని యాక్టివేట్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. తర్వాత మనం సేవ్ చేసిన డాక్యుమెంట్లో ఉన్న ప్రోగ్రామ్ని ఇక్కడికి తేవాలి. గెట్ అనే కమాండ్ వాడతాం. ఏ డ్రైవ్లో సేవ్ చేసాం? D:/ ఫోల్డర్ నేమ్ PLSQL. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఫోల్డర్ నేమ్ రాజు అని క్రియేట్ చేసి రాజు అనే ఫోల్డర్లో సేవ్ చేస్తే ఇక్కడ D:/ ఆ ఫోల్డర్ నేమ్ రాజు అనేసి టైప్ చేయాలి. స్లాష్ ఏ డాక్యుమెంట్ K2.SQL సెమీకోలన్ ఎంటర్. ఇక్కడ స్లాష్ టైప్ చేసి ఎంటర్ అంటే మనకి ఆ డేటాని ప్రింట్ చేయడం జరుగుతుంది. అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. మనము నోట్ప్యాడ్ ఓపెన్ చేయాలి అంటే SQL నుంచి host notepad some name K3.SQL సెమీకోలన్. ఇక్కడ మనము నో అనే క్లిక్ చేయాలి. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్ DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ హాయ్ హౌ ఆర్ యూ అని టైప్ చేశాను. సెమీకోలన్. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ ఎండ్స్ విత్ సెమీకోలన్ అనేసి చేస్తాం. ఇప్పుడు ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్. ఇక్కడ న్యూ వాల్యూమ్ D స్క్రోల్ చేస్తే ఇక్కడ PLSQL అనే నా ఫోల్డర్ ఓపెన్. ఇక్కడ ఫైల్ నేమ్ నేను ఓపెన్ చేసినప్పుడు K3 అని ఇచ్చాను. .SQL ఫైల్ నేమ్ ఇచ్చినప్పుడు చివర్లో సెమీకోలన్ యూజ్ చెయ్యరాదు. K3.SQL అని ఇచ్చేసి సేవ్ అనేసి క్లిక్ చేశాను. ఆఫ్టర్ దట్ ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ సర్వర్ని ఆన్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఆ డాక్యుమెంట్ని ఇక్కడికి తెచ్చుకోవాలి అంటే గెట్ D:/PLSQL K3.SQL సెమీకోలన్ ఎంటర్. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే స్లాష్ని టైప్ చేసి ఎంటర్ అంటే మనకి ఆ స్టేట్మెంట్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. మనము PLSQLలో ప్రోగ్రామ్స్ని జనరేట్ చెయ్యాలి అంటే ప్రతి ప్రోగ్రామ్ని నోట్ప్యాడ్లో డిజైన్ చేసి ఆఫ్టర్ దట్ దాన్ని సేవ్ చేసుకుని SQLలో దాన్ని ఓపెన్ చేసుకుని ఎగ్జిక్యూట్ అనేది చేసుకుంటాము. ఇక్కడ
ప్రతి ప్రోగ్రామ్ని కూడా మనము నోట్ ప్యాడ్లోనే డిజైన్ చేస్తాము. మనకి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తాన్ని ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకోవడం కోసం డెస్క్టాప్ మీద ఉన్న దిస్ పీసీ మీద డబుల్ క్లిక్ చేసి డి డ్రైవ్ మీద డబుల్ క్లిక్ చేసి నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి ఆ ఫోల్డర్కి PLSQL అనే నేమ్ని అసైన్ చేసి ఆ ఫోల్డర్లో డాక్యుమెంట్స్ని సేవ్ చేసి మన SQLలో వాటిల్ని ఎగ్జిక్యూట్ అనేది చేసుకున్నాము. అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. సో మనము SQL నుంచి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ నోట్ ప్యాడ్ మనకి నచ్చిన నేమ్ని డాక్యుమెంట్కి అసైన్ చేయవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ వెల్ అని ఇచ్చాను. .SQL అంటే నా డాక్యుమెంట్కి వెల్ అనే నేమ్ని ప్రొవైడ్ చేశాను. ఎంటర్. ఇక్కడ నో అని క్లిక్ చేయాలి మెసేజ్ బాక్స్లో. ఇక్కడ ప్రోగ్రామ్ ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. మనము ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే DBMS _ output .put _ ఇక్కడ దిస్ ఈజ్ ఏ PLSQL ప్రోగ్రామ్ అని టైప్ చేశాను. ఎవ్రీ లైన్ కంపల్సరీ ఎండ్స్ విత్ సెమీకోలన్. ప్రోగ్రామ్ బిగిన్ అయితే కంపల్సరీగా ఎండ్ అవ్వాలి. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడు డి డ్రైవ్ అని ఉంది. అక్కడ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తే మన ఫోల్డర్ అయిన PLSQL అని ఉంది. దాని మీద ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫైల్ నేమ్ అనే దాని దగ్గర క్లిక్ చేసి well.SQL అని టైప్ చేయాలి. సేవ్ చేసినప్పుడు చివర్లో సెమీకోలన్ వాడరాదు. సేవ్. ఆ తర్వాత ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేయాలి. సర్వర్ని యాక్టివేట్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఆ డాక్యుమెంట్ని ఇక్కడికి గెట్ చేసుకోవాలి. గెట్ ఏ డ్రైవ్లో సేవ్ చేసా డి డ్రైవ్ D:/ నా ఫోల్డర్ నేమ్ PLSQL. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాజు అని పెడితే రాజు అని టైప్ చేయాలి. / డాక్యుమెంట్ నేమ్ well.SQL. ఇక్కడ / టైప్ చేసి ఎంటర్ అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ PLSQL ప్రోగ్రామ్ అనేసి ప్రింట్ చేసింది. ఈ విధంగా మనము PLSQL ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ అనేది చేసుకుంటాము. ఇక్కడ PLSQL అనే కాన్సెప్ట్ని దేనికి యూస్ చేస్తాము అంటే SQLలో ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం కోసం యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.